ఒక హత్య కానీ రోజుకో కొత్త కథ, ఒక ప్రేమ కథ కానీ ప్రతి మలుపులో కొత్త అనుమానం, ఒక నిశ్చితార్థం కానీ పెళ్లి మండపానికి చేరకముందే రక్త చరిత్రగా మారిన బంధం. మొదట ప్రమాదం అన్నారు, తర్వాత ప్రేమ కోసం హత్య అన్నారు. ఇప్పుడు మాత్రం నిందితులిద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇష్టం లేదని ముందే చెప్పానంటుంది ఆమె, బెదిరించాడని ఆరోపిస్తోంది. మరోవైపు మొత్తం ప్లాన్ ఆమెదేనంటున్నాడు ప్రియుడు. ఈ కేసులో ఏది నిజం, ఏది అబద్ధం? ప్రతిరోజు బయటపడుతున్న కొత్త వివరాలు దర్యాప్తుని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అసలు లోహగఢ్ కోటపై ఏం జరిగింది? నిజాన్ని దాచేందుకు ఎవరు ఎలాంటి నాటకం ఆడుతున్నారు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేతన్ అగర్వాల్ హత్య కేసులో అసలు వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ప్రతిరోజు కొత్త విషయం, ప్రతిరోజు కొత్త ట్విస్ట్, ప్రతిరోజు కొత్త వాదన బయటకొస్తూనే ఉంది. మొదట ట్రెక్కింగ్ సమయంలో జరిగిన ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన కొద్ది గంటల్లోనే పక్కా ప్లాన్తో చేసిన హత్యగా మారింది. ఆ తర్వాత ప్రేమ కథ బయటపడింది. ఇప్పుడు ఆ ప్రేమ కథలోనే కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సియా గోయల్ విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందుగానే కేతన్కు చెప్పానని, తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని కూడా తెలిపినట్లు సమాచారం. అయితే పెళ్లిని రద్దు చేస్తే రెండు కుటుంబాల పరువు పోతుందని, ఈ వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కేతన్ తనతో చెప్పాడని సియా వాదిస్తోంది. ఒకవేళ తాను వెళ్లిపోయినా వదిలిపెట్టనని కూడా బెదిరించాడని ఆమె పోలీసులకు చెప్పింది. నిందితులు సియా, చేతన్ చౌదరి మాటలు మార్చడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను పారిపోవాలనుకున్నానని, హత్య చేయాలన్న ఆలోచన సియాదేనని చేతన్ చెబుతుండగా, మొత్తం ప్లాన్ చేతన్దేనని సియా చెబుతోంది. మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు అతనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని సియా పోలీసులకు చెప్పింది. అయితే నేర తీవ్రతను తప్పించుకునేందుకే ఇద్దరూ ఇలా బ్లేమ్ గేమ్ ప్లే చేస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అందుకే ఇద్దరి డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, లొకేషన్ వివరాలు అన్నిటినీ కలిపి పరిశీలిస్తున్నారు. ఇక దర్యాప్తులో బయటపడిన మరో అంశం కూడా కేసును మరింత బలంగా మారుస్తోంది. గత కొన్ని నెలల్లో సియా, చేతన్ల మధ్య 2000కు పైగా ఫోన్ సంభాషణలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గంటల కొద్దీ సాగిన కాల్స్, తరచూ జరిగిన సమావేశాలు, ఇద్దరి కదలికలు ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. ఇక ఘటన జరిగిన రోజు కూడా అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. కేతన్ లోయలో పడిపోయిన వెంటనే సియా సహాయం కోరుతూ అరవడం, అక్కడి భద్రతా సిబ్బందిని పిలవడం, మొదట ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు విచారణలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్కడ విధుల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాంగ్మూలం ప్రకారం ఆమె ఎవరో కింద పడిపోయారని మాత్రమే చెప్పిందని, కానీ కింద పడింది తన కాబోయే భర్తేనని వెంటనే చెప్పలేదని తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె ప్రవర్తన, ఘటన జరిగిన క్షణాల్లో పరిస్థితి ఎలా ఉందనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో అత్యంత భావోద్వేగానికి గురిచేసిన విషయం సియా తల్లిదండ్రుల స్పందన. తమ కూతురు తప్పు చేసుంటే ఆమెకు కూడా కఠినమైన శిక్షే పడాలని వారు బహిరంగంగా చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అదే లోయలో తన కూతుర్ని తోసేయండి అంటూ ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, నేరం రుజువైతే శిక్ష తప్పదని సియా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఈ కేసులో భావోద్వేగ కోణాన్ని మరింత బలంగా చూపిస్తున్నాయి. ఇక ఈ ఘటన తర్వాత సియా తండ్రి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అస్వస్థకు లోనైనట్లు తెలుస్తోంది. ఒకవైపు కాబోయే అల్లుడి మరణం, మరోవైపు కూతురిపై హత్యా ఆరోపణలు రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఇక కేతన్ కుటుంబం పరిస్థితి కూడా అంతే దారుణంగా మారింది. ఘనంగా జరగాల్సిన పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు, కోట్ల రూపాయల ఖర్చు, ప్రత్యేక వేదిక, అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. పెళ్లి వేడుక జరగాల్సిన చోట ఇప్పుడు హత్య కేసు విచారణ ప్రధాన చర్చగా మారింది. ఇప్పటి వరకు బయటపడిన ఆధారాలు చూస్తే ఇది కేవలం ఒక్క క్షణంలో జరిగిన ఘర్షణ కాదనే అనుమానం బలపడుతోంది. ముందస్తు ప్రణాళిక ఉందా? ఎంతకాలంగా ఈ కుట్ర సాగింది? ఇందులో ఇంకెవరైనా పాత్రుందా అన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రేమ పేరుతో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాల్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనసులో ఉన్న మాటను సరైన సమయంలో చెప్పలేకపోవటం, కుటుంబ పరువు పేరుతో నిజాలను దాచిపెట్టడం, కోపం, భయం, స్వార్థం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం చివరకు ఎన్ని కుటుంబాలను శాశ్వతంగా విషాదంలో ముంచేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఒకవైపు కొడుకును కోల్పోయిన కుటుంబం, మరోవైపు హత్య కేసులో చిక్కున్న కూతురి భవిష్యత్తు చూసి కుంగిపోతున్న తల్లిదండ్రులు, జీవితాంతం మర్చిపోలేని గాయంతో మిగిలిన 2 కుటుంబాలు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిజ నిజాలు కోర్టు విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ ఈ ఘటన సమాజానికి మాత్రం ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తోంది. ప్రేమ, బంధాలు, విభేదాలు ఏ సమస్యకైనా చట్టబద్ధమైన మార్గాలే పరిష్కారం. క్షణికావేశం, ప్రతీకారం, రహస్య కుట్రలు చివరికి జీవితాలను మాత్రమే కాదు, కుటుంబాల గౌరవాన్ని, భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తాయి.